For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ హెల్త్. ఇవాళ మనం మాట్లాడకపోయే టాపిక్ సోరియాసిస్. అసలు సోరియాసిస్ అంటే ఏంటి, ఎవరిలో ఎక్కువగా ఈ ప్రాబ్లం కనిపిస్తూ ఉంటుంది, మరి ఈ ప్రాబ్లం కి హోమియోపతిలో ఎటువంటి పరిష్కార మార్గాలు ఉన్నాయో మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ఇవాళ ఈశ్వరపు హోమియో క్లినిక్ డైరెక్టర్ దండపు బసవానందం గారు. మరి సార్ని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం సార్, ఎలా ఉన్నారు? బాగున్నాను మేడం. సార్, ఈ మధ్య కాలంలో మనం చాలా మందిని చూస్తూ ఉన్నాం, సోరియాసిస్ బాగా పెరిగిపోయింది. అంటే ఒకప్పుడు సోరియాసిస్ అనేది పెద్దవాళ్ళలో వస్తుంది సార్, బట్ ఇప్పుడు చాలా మందికి ఏంటంటే కొంచెం ఏజ్ పైపడగానే, ఏజ్ రాగానే చాలా మందిలో సోరియాసిస్ ప్రాబ్లం వస్తుంది. సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ సోరియాసిస్ అంటే ఏంటి, ఎవరిలో ఎక్కువగా మనం ఈ లక్షణం చూస్తూ ఉంటాం? సోరియాసిస్ అనేది శరీరంలో అంత బాడీ మొత్తం అంత శరీరం అంతా కూడా పొలుసులుగా ప్యాచ్లు రౌండ్ రింగ్స్ లాగా రావచ్చు, పొలుసులుగా వచ్చి అది దురద పెడుతూ పొట్టు ఈ స్కిన్ అంతా కూడా పొట్టుగా రాలిపోతుంది. ఇది చాలామందికి ప్రజల్లో ఎక్కువగా రావడం జరిగింది. ఇది ఎందుకంటే మామూలుగా అలోపతి వైద్య విధానంలో అలసిపోయినాక మా దగ్గరికి వస్తారు. అలోపతి వైద్య విధానంలో వాళ్ళ డాక్టర్ చెప్పేది ఏంటంటే ఇది ఆటో ఇమ్యూన్ డిసీజ్, దీనికి ట్రీట్మెంటే లేదన్న వరకలా చాలామంది డిప్రెషన్ గురైపోయి వాళ్ళు కొంతమంది సూసైడ్ చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. జీవితం నరకం అనుభవిస్తారు. 10 ఏళ్ళు, 20 ఏళ్ళు, 30 ఏళ్ళ నుంచి కూడా ఎక్స్టర్నల్గా ఎంత అప్లికేషన్ లోషన్స్ ఆయింట్మెంట్లు పెట్టినా తగ్గలేదు. అలాంటి వాళ్ళకు హోమియోపతి గురించి ఇప్పుడు మనము టీవీ లైవ్ ప్రోగ్రాంలో ప్రత్యక్షంగా బిఫోర్ అండ్ ఆఫ్టర్, ముందు తర్వాత, ఈ రెండు చూపించడం వల్ల ప్రజల్లో అవేర్నెస్ వచ్చింది. ప్రజల్లో కూడా ఈ హోమియోపతిలో అద్భుతమైన వైద్య విధానం ఉన్నది. ఇందులో ఎలాంటి మీద అప్లికేషన్ మీద ఆయింట్మెంట్లు పెట్టకుండా ఇంటర్నల్గా ఇచ్చే మందులతోనే ఈ సోరియాసిస్ అనేది శాశ్వతంగా తగ్గిపోతుంది. ఇచ్చిన గతంలో ప్రజల్లో ఏముండే, హోమియోపతి అంటే స్లో మెడిసిన్, మెల్లగా పనిచేస్తుందని, అది తప్పుడు ప్రచారం. ఎందుకంటే ఒక అలోపతి డాక్టర్స్ ఈ హోమియోపతి వైద్య విధానాన్ని కనిపెట్టిన ఎవరు? డాక్టర్ శామ్యూల్ హానిమాన్. ఈయన జర్మనీ దేశస్థుడు. అలోపతి వైద్యంలో MD పట్టభద్రుడై ఉండి అలోపతిలో ఒక డాక్టర్లకు టీచింగ్ చేసి ప్రొఫెసర్కే 250 ఏళ్ళ కింద విరక్తి వచ్చి, అరే ఈ వైద్యం అంతా ఎంత ఆయింట్మెంట్లు ఇచ్చినా, ఎన్ని యాంటీబయాటిక్స్ ఇచ్చినా ఈ సమస్య తగ్గడం లేదు, తొక్కబడుతుంది కానీ మళ్ళీ వస్తుంది, ఆ మెడిసిన్ ప్రభావం పోగానే మళ్ళీ వస్తుంది. అంటే ఇది శాశ్వతమైన వైద్య విధానం కాదు, ఇది సైంటిఫిక్ కాదు. దీనికి అసలు మూలాలు ఏంది, ఈ వ్యాధి రావడానికి కారణం ఏంది, ప్రతి వ్యాధికి కూడా అంతే కాజ్ ఆఫ్ ది డిసీజ్ అనేది ఒకటి కారణం ఉంటుంది కంపల్సరీ. అట్లా హోమియోపతిలో ఈ మియాజమ్స్ అనేటి కాన్స్టిట్యూషన్ అంటారు, దాన్ని మా శరీర తత్వం అంటారు. ఈ కాన్స్టిట్యూషన్ మీద డ్రగ్స్ కనిపెట్టడం జరిగింది. వాటినే మియాజమ్స్ అంటారు. మియాజమ్ అంటే సోరా, సిఫిలిస్, సైకోటిక్ అనే కాన్స్టిట్యూషన్స్ ఉంటాయి. వాటిని యొక్క బ్యాక్గ్రౌండ్ అవి కనిపించకుండా ఉండి మనిషిలో ఇలాంటి సమస్యలు, కొన్ని వ్యాధులు వస్తాయి వాటి వల్ల. ఆ సోరా, సిఫిలిస్, సైకోటిక్ అనే కాన్స్టిట్యూషన్ గుర్తించి దాన్ని సరైన మంది ఇచ్చినట్టయితే ఏ వ్యాధి అయినా మూలలతో పోతుంది. అదే విధంగా సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటాయి సార్? సోరియాసిస్ యొక్క సిమ్టమ్స్ ఏంటి అంటే ఈ స్కిన్ అంతా కూడా డ్రై, పొట్టు ఇచ్చింగ్ ఉంటుంది, పొట్టు రాలడము, ఇక నిద్రపోరు, రాత్రి వాళ్ళు ఇదే గోకుడు, పొట్టు రాలడు, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్, ఎవరు ముందుకు పోయి కూడా కూర్చోలేరు, భయపడతా ఉంటారు. అలాంటి వాళ్లకు హోమియోపతిలో సింగిల్ డోస్ నోట్లేస్తే 24 అవర్స్లో మార్పు కనిపిస్తుంది. నెక్స్ట్ డే నుంచి అద్భుతం సార్ అంటారు. అట్లా ఒక 3 నెలలు, 6 నెలలు, సంవత్సరం వాడినట్టయితే ఇది శాశ్వతంగా తగ్గిపోతుంది హోమియోపతిలో. నేను ఎంతో మందికి సక్సెస్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ అవి వీడియోలు సక్సెస్ కేసులు పెట్టడం వల్ల ప్రజలకు అందరికీ చైతన్యం వచ్చింది. ఈ సోరియాసిస్ అనేది ఆటో ఇమ్యూన్ డిసీజ్. ఎందుకోసం వస్తుంది అనేది కూడా అడిగారు. ఎందుకోసం అంటే ఎక్కువగా మేము అబ్జర్వ్ చేసింది ఏంటంటే తీసుకునే ఆహారపు అడల్ట్రేషన్, ఈ యొక్క ఆహారపు అలవాట్ల వల్లనే వస్తుంది. మనం తీసుకునే ఫుడ్ పాయిజనింగ్ వల్ల, ఎప్పుడో నిల్వ చేసి పెట్టినటువంటి ఆహార పదార్థాలు తింటే రావచ్చు. ఈ కెమికల్ నూనెలు, వంట నూనెలు కూడా మంచిగా లేవు, ఈ నూనెల వల్ల కూడా వస్తాయి. కొన్ని ఎప్పుడో ప్రిపేర్ చేసినటువంటి ఐటమ్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని సంవత్సరాల పాటు తినడం కూడా, వీటి వల్ల మన ఇమ్యూన్ సిస్టమ్ అనేది డిస్టర్బ్ అయిపోయి ఈ స్కిన్ యొక్క ఈ ఇమ్యూన్ సిస్టమ్ వల్ల ఈ సోరియాసిస్ అనే వ్యాధి వస్తుంది. దానికి బ్యాక్గ్రౌండ్ ఏదైతే కాన్స్టిట్యూషన్ ఉందో సోరా, సిఫిలిస్, దాని బ్యాక్గ్రౌండ్ మీద మందులు ఇవ్వడం వల్ల సక్సెస్ కనిపిస్తుంది. అలాగే సార్, ఈ సోరియాసిస్ అనేది ఎక్కువగా ఏ ఏజ్ వారిలో మనం చూడొచ్చు?
ముఖ్యంగా ఏజ్ అనేది లేదు. ఇది చిన్న చిన్న పిల్లలకు మొన్న నేను లాస్ట్ ఒక 6 months బ్యాక్ ఒక బాబుకు 4-5 ఏళ్ల పిల్లవానికి ఎంత సోరియాసిసే. ఆ పిల్లవాడు ఏడుపు ఎప్పుడు ఏడుపు ఆనుకుంటూ ఉంటాడు. ఏం చెప్పొస్తుంది, దురద వస్తుంది, నాకు పొట్టు వస్తుంది, నాకు మంట మండుతుంది చెప్తారు. ఆ పిల్లలు చెప్పలేరు. చెప్పక వాళ్ళు ఏడిపే సింబల్ ఏడుస్తూనే ఉంటుండే. అలాంటి వాళ్ళు తిరిగి అలసిపోయి అలోపతి హాస్పిటల్లో మన దగ్గరికి రావడం జరిగింది. పిల్లవానికి 1.5 years కంప్లీట్ వాష్అవుట్ అయిపోయింది. అంత చర్మం కూడా అంత పొలుసులనే ఉన్నది. ఎక్కడ ఆరోగ్యమైన చర్మమే లేదు. అసంటి పిల్లవానికి ఇప్పుడు మొత్తం పర్మనెంట్గా క్యూర్ అయిపోయింది. హెల్దీ స్కిన్ వచ్చింది. నిజామాబాద్కి వెళ్ళి వచ్చిర్రు. సక్సెస్ఫుల్ ట్రీట్మెంట్. కాబట్టి సోరియాసిస్ అనే వ్యాధికి ఏజ్ అనేది లేదు, ఏజ్ లిమిట్ లేదు. అంటే పెద్దవాళ్ళలో మీరు అన్నట్టుగా ఫుడ్ వల్ల అన్నారు, బట్ చిన్న పిల్లలు ఎందుకు సార్? చిన్న పిల్లల కూడా ఇప్పుడు 4 years బాబు, 4 years బాబు అంటే ఆయనకు వాళ్ళకి ఆ పిల్లవానికి ఇచ్చే ఫీడింగ్ మిల్క్ లో ఏమి కెమికల్ ఉండొచ్చు, లేకపోతే వాళ్ళకి ఇచ్చే ఫుడ్ లోపల ఏదైనా ప్రాబ్లం ఉండొచ్చు. కొంతమందికి బై బర్త్ కూడా ఉమ్మి నీరు అనేది ఇన్ఫెక్షన్ అవుతుంది కదా, పుట్టక ముందే కూడా కొన్ని ఇన్ఫెక్షన్స్ వాళ్ళకి వెళ్ళిపోతాయి. అవి బయట పుట్టుకతోనే చర్మ వ్యాధి వస్తుంది. అలాంటి వాళ్ళకు కూడా హోమియోపతిలో ఇమ్యూన్ సిస్టమ్ డెవలప్ చేసి ఇది శాశ్వతంగా తక్కువ చేసేటువంటి మందులు హోమియోపతిలో ఉంది. అలాగే సార్, ఈ సోరియాసిస్ వచ్చినప్పుడు అంటే మామూలుగా బయట టాబ్లెట్స్ వాడుతూ ఉంటారు, అలోపతి వాడుతూ ఉంటారు, దాని తర్వాత హోమియోపతికి వస్తూ ఉంటారు. ఎట్ ద సేమ్ టైం రెండు ఒకేసారి వాడొచ్చు అంటారు సార్? 2 మందులు వాడినా నష్టం లేదు. ఇప్పుడు అలోపతి వైద్యం అనేది ముడిసరుకు రూపంలో ఉంటుంది. ఏ మంది ఇచ్చినా మిల్లీగ్రాము అని అంటారు. కానీ హోమియోపతిలో పొటెన్సీ ఫామ్ లో ఇస్తాం, అంటే పవర్ రూపంలో ఇస్తాం. కాబట్టి 2 మందులు కూడా ఎప్పుడు యాక్షన్ జరగదు ఆ మందులకు. ఇది డీప్ యాక్షన్ వైటల్ ఫోర్స్ మీద పనిచేస్తుంది. కాబట్టి 2 వాడడం వల్ల ఏ మందు పనిచేస్తుంది అనేది వాళ్ళకి అర్థం కాదు, పేషెంట్కు, డాక్టర్కి అర్థం కాదు. ఏదో అతను తగ్గించాలంటే మరి నెక్స్ట్ మంత్ నేను ఏం చేయాలని నాకు అర్థం కాదు. అందుకే అలోపతి మందులన్నీ ఆపేసి హోమియోపతి మందులే వాడమని చెప్తారు. అట్లా వాడడం వల్ల వాళ్ళకు మనం ఇచ్చిన మందు పనిచేస్తుందా లేదా అని తెలుస్తుంది. అలాగే ఈ సోరియాసిస్ కి హోమియోపతిలో ఎంత వరకు సక్సెస్ రేట్ ఉందంటే ఏం చెప్తారు? 99% సక్సెస్. మేము చెప్పినట్టుగా వాడితే. కొంతమంది ఏంటంటే 1 month వాడగానే రిలీఫ్ రాగానే వెళ్ళిపోతారు. కొద్దిగా రిలీఫ్ వచ్చింది, తగ్గిపోయిందని. లేకపోతే ఒక 3 నెలలు ఇప్పుడు ఓపిక ఉండదు వాళ్ళకు మందు మ్యాచింగ్ చేయడానికి నాకు టైం ఇవ్వాలి కదా. సిమ్టమ్స్ ఇప్పుడు వ్యాధి యొక్క లక్షణాలు కరెక్ట్గా అన్ని కక్కాలి బయటకు. ఏ ఒక్క సిమ్టమ్ దాచిపెట్టినా డ్రగ్ మ్యాచింగ్ వేరే అవుతుంది. అప్పుడు మనం మందు మ్యాచ్ కాకపోతే అది టైం వేస్ట్ అవుతుంటుంది. మార్చుకుంటూ ఇచ్చేవారు అట్లా 2 నెలలు 3 నెలల వరకు మ్యాచ్ కాలేదని కొంతమంది ఉంటారు. 3 నెలలు వాడినా తక్కువ కాలేదని చెప్పి కొంచెం బయట పోయి నాకు హోమియోపతి వాడినా తక్కువ కాలేదని హోమియోపతిని బదనాం చేస్తున్నారు. అట్లా కాదు, డాక్టర్ దగ్గర మీరు ఏదో దాచిపెట్టిన సిమ్టమ్ చెప్పాలి. బాడీలో ఎన్ని ఆర్గాన్స్ ఉన్నాయో అన్ని ఆర్గాన్స్ సంబంధించిన ఫంక్షన్స్ డాక్టర్ అడగాలి. హోమియోపతి కేసు తీసుకుంటప్పుడు అన్ని ఆర్గాన్స్ యొక్క ఫంక్షన్స్ మేము అడుగుతాం, ఎక్కడ ఏం డిస్టర్బెన్స్ ఉంది అనేది. దాని మీదకి మీరు కాన్స్టిట్యూషన్ మాకు అర్థమవుతుంది. ఆ కాన్స్టిట్యూషన్ మీద డ్రగ్ ఇస్తాం. కొంతమంది వాళ్ళు షై ఫీల్ అయ్యి వాళ్ళు చెప్పలేరు. కొంతమంది డాక్టర్లు కూడా అడగడానికి ఇబ్బందితో అడగక కొన్ని కేసులు ఫెయిల్ అవుతాయి. ప్రతి ఒక్క ఆర్గాన్ యొక్క సిమ్టమ్స్, వాటి ఫంక్షనింగ్స్ అన్నీ తీసుకొని డ్రగ్ మ్యాచింగ్ చేస్తేనే ఇమ్మీడియట్ 24 hours ఇచ్చిన మందు పనిచేస్తుందో లేదో తెలిసిపోతుంది. మ్యాక్సిమం 10 days అంటున్నారు. 24 అందరికి కనిపించకపోతే 10 days ఇచ్చిన మందు రిజల్ట్ కనిపించాలి. కనిపిస్తే అది కరెక్ట్ మందు అని మాకు తెలిసిపోతుంది. నెక్స్ట్ ఫాలో డ్రగ్స్ ఇస్తే ఉంటే అది కంప్లీట్ వాష్అవుట్ అయిపోతుంది. సార్ ఫైనల్ గా అంటే హోమియోపతి మెడిసిన్ తీసుకుంటూ మనం తీసుకునే ఆహారంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఆహారంలో హెల్దీ ఫుడ్ తీసుకోవాలి, హెల్దీ మినరల్ వాటర్ తాగాలి. అసలు హాస్పిటల్కు పోయి మెట్లెక్కే అవసరమే లేదు. అంత ఏ రోజుది ఆ రోజు ఫుడ్. ఏ ఫుడ్కైనా 24 hours దాని లైఫ్. 24 hours 2 days 3 days అయ్యిందంటే దాన్ని ఎక్స్పైర్ ఫుడే. అది ఎక్స్పైర్ ఫుడ్ మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకొని లేకపోతే హీటర్లో పెట్టుకొని అవి ఎప్పుడో 15 రోజుల దాకా తింటే అదేమవుతుంది, మన ఫుడ్ పాయిజన్ కింద వచ్చి మన బాడీలో మన మెటబాలిజం డిస్టర్బ్ అవుతుంది, మన ఆర్గాన్స్ దెబ్బతింటే వాటి వల్ల చర్మ వ్యాధులు వస్తాయి. ఇప్పుడు ఇక్కడ ఎక్కువ మన ఇండియన్ వాళ్ళు ఎంత దుబాయ్, కువైట్ అని ముస్లిం కంట్రీస్ పోయిర్రు. అక్కడ వాళ్ళకి చాలా మంది సోరియాసిస్ అని నా గురించి తెలుసుకొని నాకు ఫోన్ చేయడం జరుగుతుంది. అక్కడికి నేను పంపిస్తున్నా ఈ అరబ్ కంట్రీస్ కూడా. వాళ్ళు ఏం చెప్తారు, మాకు మాంసము దొరికిందంటే 15 రోజుల దాకా దొరకదు సార్. వాటిని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని మాంసాన్ని కానీ చికెన్ కానీ 15 రోజుల దాకా తింటామంటారు. మరి ఫ్రిడ్జ్ అనేది 100% సేఫ్టీ కాదు కదా, అది డెఫినెట్గా అది ఎక్స్పైర్ అవుతుంది. అలాంటి ఫుడ్ పాయిజన్ వల్ల మన శరీరంలో రక్తం అంతా కూడా పాయిజన్ అయిపోయి
మనం చర్మ వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది. చర్మ వ్యాధితో పాటు ఇతర ఆర్గాన్స్ కూడా దెబ్బతింటాయి. కాబట్టి మనం ఎప్పుడైనా సరే పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ఏ రోజు ఆ రోజు ఫ్రెష్ ఐటమ్స్ ఇచ్చి తినబెట్టినట్టయితే మనకు ఎలాంటి నీళ్లు, తాగే నీళ్లు, డ్రింక్స్, ఇప్పుడు కొన్ని పానీయాలు తయారు చేస్తారు. సమ్మర్ వచ్చిందంటే ఏం చేస్తారు, కూల్ డ్రింక్స్ అవి ఇవి అని. ఎప్పుడో వింటర్ సీజన్లో తయారు చేసినటువంటి కూల్ డ్రింక్స్ 3 నెలలు 6 నెలలు దాటిపోతుంది. అందులో తీపి పదార్థం ఉంటే ఫంగస్ ఫామ్ అవుతుంది. ఆ ఫంగస్ పెట్టినటువంటి కూల్ డ్రింక్స్లు ఫ్రిడ్జ్లో పెట్టి చల్లగా ఓపెన్ చేసి ఇస్తారు, మనం తాగుతాం. అందులో ఆ ఫంగస్ అంతా పోయి గొంతులో ఇన్ఫెక్షన్, ఛాతీలో ఇన్ఫెక్షన్, పొట్టలో గ్యాస్ట్రైటిస్ ఇవన్నీ వస్తాయి. వాళ్ళు కూల్ డ్రింక్ తాగితే వచ్చిందని చెప్పి ఎక్స్పెక్ట్ చేయరు. అది 1 వారం రోజులకు 3 రోజులకు బయటపడితే మనం కూల్ డ్రింక్స్ అని పబ్లిక్ గుర్తుపట్టలేదు కదా, అరే ఇది ఎందుకు అయింది ఎందుకని అంటారు. మళ్ళీ పోయి యాంటీబయాటిక్ తీసుకొని ట్రీట్మెంట్ తీసుకొని ఇట్లా మనం వాటిని తీసుకునే పానీయంలో విషపూరితాలు తీసుకుంటున్నాం, మనం ట్రీట్మెంట్ చేసుకుంటాం. అట్లా కాకుండా ఏ రోజు కారు హెల్దీ ఫుడ్ తినండి. జ్యూస్ తాగాలంటే ఇంట్లో ప్రిపేర్ చేసుకోండి ఫ్రెష్గా. అలాంటి ఫ్రెష్ జ్యూస్ తీసుకోండి. బయట దొరికేటి అన్ని కెమికల్ జ్యూసులు. ఇప్పుడు మ్యాంగో అంటారు, మ్యాంగో తాగుదాం, మ్యాంగో జ్యూస్ ఉంటుంది కదా, ఆర్టిఫిషియల్ అది దాని యొక్క పౌడర్ కలిపి మ్యాంగో కలర్ల వాసన వచ్చేటట్టు చేస్తూ అవి చేస్తారు. వాటి వల్ల కెమికల్ కాబట్టి మన పొట్ట ఖరాబ్. ఇలాంటి అడల్ట్రేషన్ ఫుడ్ కానీ ప్రిపేర్డ్ చేసినటువంటి స్టాక్ ఐటమ్స్ కానీ తినకుండా హెల్దీ ఫుడ్ తింటే ఏ చర్మ వ్యాధి రాదు, ఏ ఆర్గాన్స్ కూడా చెడిపోవు. కాబట్టి మనం ప్రజలందరూ కూడా చిన్నపిల్లలకు ఏడుస్తురని చెప్పి తీసుకుపోయి ఏదో ఒకటి బిస్కెట్ ప్యాకెట్, చిప్స్ ప్యాకెట్, లేస్ ప్యాకెట్ కొనిస్తారు ఆ పిల్లలు ఏడుపు ఆపడానికి. వాటి వల్ల పిల్లగాళ్ళకు టాన్సిల్స్, ముక్కులో కండలు పెరిగినాయి సార్, పాలిప్స్ పెరిగినాయి సార్, పొట్టులో మోషన్ పోతలేడు, లేకపోతే లూజ్ మోషన్స్ అయితే వస్తారు. ఇచ్చేదేమో ఫుడ్ పాయిజన్ ఏడుపు కోసం. వాటి వల్ల పిల్లల్లో లేతగా ఉంటుంది, ఇంకా లోపల ఆర్గాన్స్ అవి తొందరగా దెబ్బతింటాయి. కాబట్టి పిల్లలకు కూడా ఇప్పుడు మార్కెటింగ్లో ఎట్లుంటుందంటే వాళ్ళ బెనిఫిట్ వాళ్ళు చూస్తారు. కంపెనీలు తయారు చేస్తే ఎన్నో రకాల ఫుడ్ ఐటమ్స్, కానీ అవి సేఫ్టీ కావు. అవి తయారు చేసేది కదా, కొన్నాం కదా, తిన్నాం అది కాదు. ఏదైనా ఈ ప్రపంచంలో సమాజంలో ఎంత మంచి వస్తువు అయినా 2 రోజుల కంటే 24 hours నుంచి 48 hours లైఫ్ స్పాన్. అవి దాటిన తర్వాత ఏ ఫుడ్ కూడా తినొద్దు. అప్పుడే మనిషి ఆరోగ్యంగా ఉంటుంది. ఎలాంటి సమస్య, స్కిన్ ప్రాబ్లమ్స్ రావు. థ్యాంక్ యూ సో మచ్ సార్. సోరియాసిస్ అంటే ఏంటి, రాకుండా ఉండాలంటే డ్యూటీ కేర్ తీసుకోవాలి, అలాగే ఈ ప్రాబ్లంకి హోమియోపతిలో ఎటువంటి పరిష్కార మార్గం ఉందో మాకు తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.